నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నిఫ్టీ మాస్టర్ పాదం మూర్తినాయుడు గారితో బిజినెస్ షోకు స్వాగతం. నమస్తే మూర్తినాయుడు గారు. నమస్తే. మొత్తానికి నిన్న స్టాక్ మార్కెట్లు బాగానే అదరగొట్టినట్టున్నాయి. కిందటి సెషన్ నాటి నష్టాలని పూడ్చుకొని రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ లాంటి హెవీ వెయిట్స్ సపోర్ట్ తోటి బెంచ్ మార్క్ సూచీలు భారీగా లాభపడ్డట్టున్నాయి. ఇవాళ ఎలా ఉండబోతుందండి? కొంచెం బ్రైట్గా కనిపించింది నిన్నైతే మార్కెట్. ఎస్ కొంచెం పాజిటివ్ గానే క్లోజ్ అవడం వల్ల మార్కెట్ లో కొంచెం ఆశాజనకంగానే ఉంది మార్కెట్ అంతా కూడా. ఈ రోజు కూడా మార్కెట్ లో ఏదైతే నిఫ్టీ 50 స్టాక్స్ లోనూ కూడా 35 స్టాక్స్ ప్లస్ లో ఉన్నాయంటే మార్కెట్ కొంచెం పాజిటివ్ ట్రెండ్ అనే మనకి ఇండికేట్ చేస్తుంది. ఈ రోజు కూడా మార్కెట్ లో ఏదైతే నిఫ్టీ 50లో చూసుకున్నట్టయితే ఏదైతే మేజర్ గెయినర్స్ గా ఉన్నటువంటి బజాజ్ ఫైనాన్స్ కానీ, బజాజ్ ఫిన్సర్ కానీ, అదేవిధంగా డాక్టర్ రెడ్డిస్ కానీ, ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, పవర్ గ్రిడ్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్ లో ఏదైతే కొంచెం ఎక్కువ స్టాక్స్ పాజిటివ్ అట్మాస్ఫియర్ లో ఉన్నాయి కాబట్టి మార్కెట్ టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అందులో ఈ రోజున నిఫ్టీ వీక్లీ క్లోజింగ్ కూడా కాబట్టి మార్కెట్ లో ఏదైనా ఫస్ట్ హాఫ్ కొంచెం బాగున్నా సెకండ్ హాఫ్ లో ఏదైనా కొంచెం కరెక్షన్ రాకపోతే కానీ అదే విధంగా కంటిన్యూ చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. యాక్చువల్ గా ఏదైతే నిఫ్టీ మనం నిన్న చెప్తున్నామో 22,200 పైన మార్కెట్ కానీ సస్టైన్ అవుతే ఖచ్చితంగా అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశం ఉందన్నాం. ఈ రోజున 200 బ్రేక్ చేసి 235, 240 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. ఇదే 250 దగ్గర నుంచి కొంచెం కన్సాలిడేషన్ అయిన తర్వాత మళ్ళీ వీక్లీ క్లోజింగ్ అండ్ మంత్లీ క్లోజింగ్ కూడా కాబట్టి దాని ఎఫెక్ట్ పడుతుందా, లేకపోతే ఆల్రెడీ కన్సాలిడేషన్ అయిపోయింది కాబట్టి 4 డేస్ నుంచి ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అవుతుందా అన్నది మాత్రం మనకి కొంచెం ఆచితూచి వెయిట్ చేయవలసిన అవసరం అయితే ఉంది. కానీ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం మార్కెట్ అయితే అప్ ట్రెండ్ లోనే ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఏప్రిల్ కాంట్రాక్ట్ చూసుకున్నట్టయితే ఏదైతే ఒక గ్యాప్ అప్ లో ఓపెన్ అయిందని చెప్పుకోవచ్చు మనం దీనికి సంబంధించి. ఎందుకంటే మార్కెట్ లో ఏదైతే 47,500 పైన మార్కెట్ సస్టైన్ అవుతే మార్కెట్ లో కొంచెం టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఏప్రిల్ కాంట్రాక్ట్ ఏదైతే 47,500 పైన కన్సాలిడేషన్ అవడానికి ప్రయత్నం చేస్తుంది. ఒక సెకండ్ హాఫ్ లో మార్కెట్ కానీ టోటల్ గా పాజిటివ్ గా ఉంటే ఖచ్చితంగా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ బ్యాంకింగ్ దాంట్లో ఉన్నటువంటి మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ 1 or 2 స్టాక్స్ తప్ప అవుట్ ఆఫ్ 12 స్టాక్స్ కి కూడా 10 స్టాక్స్ పాజిటివ్ గా కనబడుతున్నాయి. ఎస్పెషల్లీ హెవీ వెయిటేజ్ అయిన ఎస్బీఐ కానీ, ఐసిఐసిఐ కానీ మోస్ట్ పాజిటివ్ గా ఉన్నాయి కాబట్టి మార్కెట్ లో, అదేవిధంగా హెచ్డిఎఫ్సి కూడా పాజిటివ్ గానే ఉంది కాబట్టి మార్కెట్ లో కొంచెం కన్సాలిడేషన్ అయినప్పుడు కూడా బ్యాంక్ నిఫ్టీ కూడా మార్కెట్ టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. సో మేజర్గా చూస్తే అండి, మనం సెక్టర్ వైజ్ మాట్లాడుకుంటే, సో మనం ముందరే మీరు అన్నట్టు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ఈ రెండిట్లో ఈరోజు ఇంకేమన్నా డెవలప్మెంట్స్ ఉండబోతున్నాయా? ఎస్ యాక్చువల్గా సెక్టర్ వైజ్ చూసుకున్నట్టయితే ఈ రోజున బాగా పాజిటివ్ సెక్టర్ లో ఉన్నదైతే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఆల్రెడీ మనకి ఏదైతే ఇండియన్ బ్యాంక్ కానీ, సెంట్రల్ బ్యాంక్ కానీ, అదేవిధంగా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కానీ, అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, కెనరా బ్యాంక్ కానీ, ద మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ అన్ని కూడా 1% ప్లస్ లోనే మార్కెట్ ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి ఈ రోజున కొంచెం పాజిటివ్ గా ఉండే అవకాశం ఎక్కువ ఉందని చెప్పుకోవడానికి ఇది ఒక శాఖగా మనం తీసుకోవచ్చు. ఓకే, బ్యాంక్ నిఫ్టీ దానికి సంబంధించిన ప్రైవేట్ బ్యాంక్స్ లో చూసుకున్నట్టయితే అవుట్ ఆఫ్ 12 బ్యాంక్స్ లో కూడా సుమారుగా ఒక 2 or 3 బ్యాంక్స్, యాక్సిస్ బ్యాంక్, ఐడిఎఫ్సి బ్యాంక్ తప్ప రిమైనింగ్ ఆల్ బ్యాంక్స్ ఇన్ పాజిటివ్ వే. అందులో హెవీ వెయిటేజ్ ఉన్నటువంటి ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ మోర్ దాన్ 1% పైన ట్రేడ్ అవుతున్నాయి, పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. కాబట్టి నిఫ్టీ అండ్ యాక్చువల్ బ్యాంక్ నిఫ్టీలో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఆర్ ప్రైవేట్ బ్యాంక్స్ అన్ని కూడా పాజిటివ్ గా ఉన్నాయి కాబట్టి బ్యాంకింగ్ ఇండెక్స్ కి అయితే మాత్రం మార్కెట్ లో కొంచెం పాజిటివ్నెస్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే సెక్టార్ నుంచి మీరు అడిగినట్టుగా ఫైనాన్స్ దానికి సంబంధించిన దాంట్లో కూడా ఏదైతే బజాజ్ ఫైనాన్స్ కానీ, బజాజ్ ఫిన్సర్ కానీ, అదేవిధంగా పబ్లిక్ మనకి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ కానీ, లేకపోతే మనకి ఏదైతే ఐఈఎక్స్ ఇండెక్స్ సంబంధించినటువంటి ఐఈఎక్స్ ఏదైతే ఉందో అది కానీ, హెచ్డిఎఫ్సి లైఫ్ కానీ, ఇలాంటి మేజర్ ఫైనాన్స్ సంబంధించినటువంటి చోళమండలం ఫైనాన్స్ కానీ, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ కానీ, ఫైనాన్షియల్ సెక్టర్ లో ఉన్నటువంటి మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ అన్ని కూడా పాజిటివ్ అట్మాస్ఫియర్ లోనే కనిపిస్తున్నాయి. 1% నుంచి 1% బిలో ఉన్నప్పుడు కూడా 1% అబోవ్ కూడా కొన్ని స్టాక్స్ ట్రేడ్ అవడం వల్ల ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్ సెక్టర్ దానికి సంబంధించి అయితే ప్రజెంట్ అయితే పాజిటివ్ గా ఉంది. సెకండ్ హాఫ్ లో కూడా అంటే ఆఫ్టర్ 1 hour 10:30 తర్వాత కూడా కొంచెం పాజిటివ్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ నిఫ్టీ ఏదైతే ఈ రోజున వీక్లీ క్లోజింగ్ అండ్ మంత్లీ క్లోజింగ్ 28th March ఉందో అది కొంచెం కాషియస్ గా ఉండవలసినటువంటి అవసరం ఉంది. మోస్ట్ ఆఫ్ ది అది కూడా 22,250 పైన కానీ మార్కెట్ లో సస్టైన్ అవ్వగలిగితే 200 పై నుంచి పాజిటివ్ గానే ఉంటుందని చెప్పారు. 250 దగ్గర సస్టైన్ అవ్వగలిగితే మార్కెట్ లో ఇంకొక 60 నుంచి 70 పాయింట్ల మార్కెట్ లో ఇంకొక పాజిటివ్నెస్ అంటే సుమారుగా 100 నుంచి 120 పాయింట్స్ ప్లస్ లోనే మార్కెట్ క్లోజ్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. సో అది బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్కి సంబంధించి. సార్, ఇక ఫార్మా ఎలా ఉండబోతుంది? ఫార్మా సెక్టర్ దానికి సంబంధించి చూసుకున్నట్టయితే ఏదైతే ఫార్మాలో ఉన్నటువంటి మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ అన్ని కూడా స్లైట్లీ పాజిటివ్
ఏదైతే మనం చెప్పుకున్నటువంటి బయోకాన్ కానీ, లేకపోతే జైడస్ లైఫ్ కానీ, దివిస్ ల్యాబొరేటరీస్ కానీ, సిప్లా కానీ, అరవిందో ఫార్మా కానీ ఇవన్నీ కూడా స్లైట్లీ పాజిటివ్. అది సెకండ్ హాఫ్ లో కొంచెం దాని యొక్క ప్రభావం ఎక్కువగా చూపించి మార్కెట్ లో టేక్ ఆఫ్ అవడానికి ఎక్కువగా అవకాశం ఎక్కువ ఉంది. ఈ రోజున ఇంట్రాడే ట్రేడ్ చేసుకునే వాళ్ళకైతే ఫైజర్ ఆర్ గెలాక్సో ఈ రెండు కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఈ నిఫ్టీ 50లో చూసుకున్నట్టయితే ఫార్మాలో డాక్టర్ రెడ్డిస్ మాత్రం 1.25% పాజిటివ్ తో ఉండి మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకోవడానికి మంచి అవకాశం అయితే చూపిస్తుంది. గ్రేట్. దాని తర్వాత వచ్చేప్పటికి ఎఫ్ఎంసీజీ. ఎస్ సార్. ఎఫ్ఎంసీజీ ఏదైతే మనకి ఫార్మాతో పాటు ఎఫ్ఎంసీజీ మాత్రం ఈ రోజున అంత పెద్ద ఆశాజనకంగా లేదు. ఏదైతే నెస్లీ ఇండియా మన టేక్ ఆఫ్ అవుతుంది లాస్ట్ 2 days నుంచి చెప్పుకుంటున్నామో, నెస్లీ ఇండియా అంటే టాటా కన్జ్యూమర్, ఐటీసీ ఈ 3 తప్ప రిమైనింగ్ ఆల్మోస్ట్ ఆల్ ఏదైతే డాబర్ కానీ, ఇమామి కానీ, లేకపోతే మ్యారికో కానీ, గాడ్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ మైనస్ లో ఉన్నాయి. కాబట్టి ఎఫ్ఎంసీజీ అయితే కొంచెం మిక్స్డ్ గా ఉంది. ఓన్లీ ఫర్ నెస్లీ ఇండియా అండ్ టాటా కన్జ్యూమర్ మాత్రమే మనం కన్సిడర్ చేయొచ్చు. రిమైనింగ్ అన్ని కూడా కొంచెం మార్కెట్ లో కొంచెం మిక్స్డ్ వేలో ఉన్నాయి. కాబట్టి ఇండస్ట్రియల్ పాయింట్ లో ఉందని చెప్పుకోవచ్చు ఈ సెక్టర్ అంతా కూడా. సో ఎఫ్ఎంసీజీ తర్వాత మనం మెటల్ అండ్ ఇన్ఫ్రా అండి. ఎస్ సార్. మెటల్ సెక్టర్ దానికి సంబంధించి ఏదైతే టాటా స్టీల్ కానీ, టాటా మోటార్స్ కానీ, దీనికి సంబంధించినటువంటి హిండాల్కో కానీ, హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్ లో కొంచెం నేరోగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. కొంచెం నేరో నుంచి సెకండ్ హాఫ్ లో కొంచెం పాజిటివ్ గా రావడానికి కొంచెం అవకాశం ఎక్కువగా ఉంది. యాక్చువల్గా ఏంటంటే ఏదైతే హిందుస్థాన్ కాపర్ కానీ, జిందాల్ స్టీల్ కానీ, అదే హిందుస్థాన్ జింక్ కానీ ఇవన్నీ కూడా కొంచెం పాజిటివ్ గానే ఉన్నాయి. టాటా స్టీల్ కానీ, అలాగే విధంగా అదాని ఎంటర్ప్రైజ్ కానీ కొంచెం నార్మల్ గా న్యూట్రల్ గానే ఉన్నాయి. కానీ సెకండ్ హాఫ్ లో ఇవన్నీ కొంచెం టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అదేవిధంగా మనకి ఆయిల్ అండ్ ఎనర్జీ సెక్టర్ అండి. ఎనర్జీ సెక్టర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏదైతే మార్కెట్ లో మనకి ఏదైతే టాటా పవర్, అదేవిధంగా నేను చెప్పుకున్న టొరంటో పవర్ కానీ, అదే పవర్ గ్రిడ్ కానీ, లేకపోతే రిలయన్స్ ఏదైతే ఎనర్జీ సెక్టర్ లో సంబంధించిన రిలయన్స్ నిన్న కూడా చాలా ఫ్రంట్ రోల్ లో బాగా ఎక్కువగా పాజిటివ్ గా మనకి వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కోల్ ఇండియా, అదేవిధంగా పవర్ గ్రిడ్, టాటా పవర్ ఇవన్నీ కూడా మార్కెట్ లో పాజిటివ్ గా ఉంది. ఎనర్జీ సెక్టర్ కంప్లీట్ గా పాజిటివ్ ఉంది. సెకండ్ హాఫ్ లో ఇంకొంచెం టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఇంట్రాడే ట్రేడ్ చేయాలనుకుంటే మాత్రం టాటా పవర్ అండ్ పవర్ గ్రిడ్ ఈ రెండాట్లో కూడా మనకి పాజిటివ్నెస్ ఉంది. ఇంట్రాడే ట్రేడ్ చేసుకునే వాళ్ళకి ఈ రెండు కూడా మంచి స్టాక్స్ అవుతాయి ఈ రోజు బెట్ చేయడానికి. అదేవిధంగా ఇంట్రాడే ట్రేడ్ చేసుకునే వాళ్ళకి మనం ఒకవేళ నిఫ్టీ 50లో కానీ, లేకపోతే పాజిటివ్ గా ఉండే స్టాక్స్ లో కానీ మార్కెట్ సెకండ్ హాఫ్ లో కొంచెం పాజిటివ్ అట్మాస్ఫియర్ కనిపిస్తుంది. కాబట్టి ఫైనాన్స్ దానికి సంబంధించిన బజాజ్ ఫిన్లాండ్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ ఈ రెండాటితో పాటుగా బ్యాంకింగ్ దానికి సంబంధించి ఐసిఐసిఐ బ్యాంకు, అదేవిధంగా ఫార్మాకు సంబంధించి డాక్టర్ రెడ్డిస్, ఇందాక కూడా చెప్పాం డాక్టర్ రెడ్డిస్, బ్యాంకింగ్ దానికి సంబంధించి ఐసిఐసిఐ బ్యాంక్ తో పాటుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా ఎనర్జీ సెక్టర్ వచ్చేటప్పటికి పవర్ గ్రిడ్ ఒకటి మార్కెట్ లో, అదేవిధంగా టాటా పవర్ ఈ రెండాట్లో కూడా ఇంట్రాడే ట్రేడ్ చేసుకునే వాళ్ళకి ఈ స్టాక్స్ లో కొంచెం పాజిటివ్ గా ఉండే అవకాశం ఉంది. మరొకసారి మనం ఇంట్రాడే దానికి చెప్పుకున్నట్టు ఫైనాన్స్ దానికి సంబంధించి బజాజ్ ఫైనాన్స్ అండ్ బజాజ్ ఫిన్సర్, అదేవిధంగా బ్యాంకింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఐసిఐసిఐ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎనర్జీ దగ్గరికి వచ్చేటప్పటికి పవర్ గ్రిడ్ అండ్ టాటా పవర్, అదేవిధంగా ఫార్మా దగ్గరికి వచ్చేటప్పటికి డాక్టర్ రెడ్డిస్ ని కూడా మనం ఇంట్రాడేలో ట్రేడ్ చేయడానికి మంచి స్కోప్ ఉన్నటువంటి స్టాక్స్ గా మనం తీసుకోవచ్చు. సార్ అండ్ ఆటోమొబైల్ అండ్ కపుల్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ సెక్టర్ సంబంధించి ఆటోమొబైల్ విత్ ఎలాగ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా దాంట్లో ఉంది కాబట్టి ఐటీ దానికి సంబంధించి ఆటోమొబైల్ కూడా ప్రజెంట్ అయితే 50-50 మిక్స్డ్ గా ఉందండి. ఓన్లీ హీరో మోటార్స్, టాటా మోటార్స్ కొంచెం పాజిటివ్ గా ఉన్నాయి. ఐసర్ మోటార్స్, M&M కొంచెం స్తబ్దంగా ఉన్నాయి. కాబట్టి సెకండ్ హాఫ్ అవుతే గానీ ఆటోమొబైల్ సెక్టర్ లో ఎటువంటి స్టేక్ ఆఫ్ తీసుకుంటుంది అన్నది మనం ఇంకా ఊహించలేము. దాని బదులు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ లోనే మనకి ఇంట్రాడేలో కొంచెం పాజిటివ్ అట్మాస్ఫియర్ ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రోజు పాజిటివ్ ఉన్నది కొంచెం బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ అనొచ్చు. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ లో ఈ రోజు మీరు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, మనం బెట్ చేయాలనుకున్నా సరే, ఇంట్రాడే ట్రేడ్ చేయాలనుకున్నా సరే బజాజ్ ఫైనాన్స్ అండ్ బజాజ్ ఫిన్సర్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా ఎనర్జీ సెక్టర్ వచ్చేటికి పవర్ గ్రిడ్, అదేవిధంగా టాటా పవర్ ఇలాంటిలో మనకి మార్కెట్ కొంచెం పాజిటివ్ అట్మాస్ఫియర్ కనిపిస్తుంది. కాబట్టి అటువైపు మనం పాజిటివ్ గా మనం ట్రేడ్ చేసినట్టయితే, బై సైడ్ ఉన్నట్టయితే, బుల్లిష్ ట్రేడ్ ఉన్నట్టయితే మనకి అధిక లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఐటీ ఎలా ఉండబోతుంది? ఐటీ సెక్టర్ కొద్ది రోజులుగా మనకి స్తబ్దంగానే ఉన్నది. ఈ రోజు మాత్రం మిక్స్డ్ గా ఉన్నది. ఏదైతే ఓన్లీ ఇన్ఫోసిస్ అండ్ విప్రో ఒకవేళ ఇంట్రాడే ట్రేడ్ చేయాలనుకున్నా సరే, ఇన్ఫోసిస్ అండ్ విప్రో రిమైనింగ్ స్టాక్స్ ఏదైతే హెచ్సిఎల్ టెక్నాలజీ కానీ, టెక్ మహీంద్రా కానీ, కోఫోర్జ్ కానీ, పర్సిస్టెంట్ సిస్టమ్స్ కానీ, ఎల్టీఎం కానీ ఇవన్నీ కూడా మైనస్ లో ఉన్నాయి. అంటే ఐటీ ఇంకా మనకి సెక్టార్ కొద్ది రోజులు మనం వెయిట్ చేస్తే తప్ప, ఆల్రెడీ కపుల్ ఆఫ్ వీక్స్ అన్నాం, ఈ 2 weeks అయింది కాబట్టి మిక్స్డ్ లోకి వచ్చింది. నెక్స్ట్ వీక్ నుంచి ఏదైనా పాజిటివ్ గా ఉండే అవకాశం
మనం చూడొచ్చు ఐటీ సెక్టార్, ఎందుకంటే లాస్ట్ 2-3 వీక్స్ గా స్తబ్దంగా ఉంది కాబట్టి నెక్స్ట్ కమింగ్ వీక్స్ లో ఏదైనా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుంటే మనం అప్పుడు ఐటీ సెక్టర్ రొటేషన్ లో మనకి వెళ్ళడానికి మనకి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే 2% నుంచి 1% నుంచి 2% వరకు కూడా అన్ని స్టాక్స్ కూడా లాస్ట్ 1 వీక్ గాను లాస్ట్ 1 మంత్ గాను కూడా మార్కెట్ లో ఒక డౌన్ ట్రెండ్ లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. లాస్ట్ 1 మంత్ గా చూసుకుంటే ఒక 5% నుంచి 15% వరకు టీసీఎస్ దగ్గర నుంచి కోఫర్జ్ వరకు చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఐటీ స్టాక్స్ అన్ని కూడా లాస్ట్ 1 మంత్ లోను కూడా కోఫర్జ్ అయితే 15%, ఇన్ఫోసిస్ అయితే 10% మైనస్, ఎంఫోసిస్ అయితే ఒక 8% మైనస్, విప్రో అయితే ఒక 8% మైనస్, ఇలాగా ఒక 5% టీసీఎస్ లాంటి 5% మైనస్, అలాగా ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ కూడా మైనస్ లో ఉండి కన్సాలిడేషన్ లో ఉన్న ఈ వీక్ అంతా కూడాను. లాస్ట్ మంత్ ఒక మైనస్ నుండి ఈ వీక్ కన్సాలిడేషన్ లో ఉన్నది. ఈ వీక్ కూడా కన్సాలిడేషన్ కంటిన్యూ చేసిన నెక్స్ట్ వీక్ నుంచి ఏదైనా సెక్టారల్ రొటేషన్ లో ఏదైనా మార్కెట్ ఏదైనా టర్న్ అవుతే అప్పుడు ఐటీ సెక్టార్ దానికి సంబంధించి మనం సజెస్ట్ చేసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. రైట్ సార్. ఇక రేపు ఐ థింక్ గుడ్ ఫ్రైడే కారణంగా మార్కెట్కి సెలవు కదా, ఆల్మోస్ట్ మంత్ ఎండింగ్కి వచ్చేసాం. ఈరోజు ఫ్లక్చుయేషన్స్ ఏమైనా ఎక్కువ ఉండే అవకాశం ఉందా? యా 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 కానీ ఓవరాల్ గా అయితే మార్కెట్ కొంచెం పాజిటివ్ గా ఉంది కాబట్టి మనం 22,200 పై నుంచి కూడా మార్కెట్ ని మనం పాజిటివ్ గానే బెట్ చేస్తున్నాము. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా ఏదైతే 47,500 పై నుంచి కూడా మనం పాజిటివ్ లోనే బెట్ చేస్తున్నాము. అదే విధంగా మార్కెట్ లో కూడా కొంచెం పాజిటివ్ అట్మాస్ఫియర్ లోనే మనకి టేక్ ఆఫ్ అయ్యి మార్కెట్ లో ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి మనకి అటువంటి పాజిటివ్ ఉన్న స్టాక్స్ నే మనం ఫైనాన్స్, బ్యాంకింగ్, ఎనర్జీ సెక్టర్ ఫార్మా దానికి సంబంధించి మనం సజెస్ట్ చేశాము. అదేవిధంగా ఏదైతే మనకి ఎనర్జీ దాంట్లో టాటా పవర్ ను అదేవిధంగా మనకి పవర్ గ్రిడ్ ని కూడా సజెస్ట్ చేశాము. ఒకవేళ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ చూసుకున్నట్టయితే మనకి కెనరా బ్యాంక్ ఒకటి పాజిటివ్ గా ఉన్నది. అదేవిధంగా రీటైల్ సెక్టర్ దానికి చూసుకున్నట్టయితే డిమార్ట్ ని ఒక దాన్ని మనం ఈ రోజున మనం పాజిటివ్ గా మనం బెట్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంది. డిమార్ట్ గత ఏదైతే ఒక 1-2-3 డేస్ గా మనం రికమెండ్ చేస్తున్నాము. డిమార్ట్ లో మనకి 4,000 అబోవ్ మనకి మార్కెట్ లో మంచి పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంటుందని 4,000 దగ్గర నుంచి లాస్ట్ 5 సెషన్స్ గానే మనకి 5 సెషన్స్ లోనూ సుమారుగా ఒక 500 నుంచి 600 రూపాయల వరకు మార్కెట్ లో పెరగడం జరిగింది. ఈ రోజు కూడా ఇంకొక బ్రేక్అవుట్ తీసుకుని మార్కెట్ లో టేక్ ఆఫ్ అవడానికి మార్కెట్ లో మంచి స్కోప్ ఉన్నటువంటి స్టాక్ డిమార్ట్. ఏదైతే ఎవెన్యూ సూపర్ మార్కెట్ వస్తుందో అది డిమార్ట్ గా మనం రికగ్నైజ్ చేస్తాము. దాంట్లో కూడా మనకి ఏదైతే ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, పవర్ సెక్టర్ దానికి సంబంధించి టాటా పవర్, పవర్ గ్రిడ్, అదేవిధంగా మన బ్యాంకింగ్ సంబంధించి ఐసిఐసిఐ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా మనకి ఏదైతే ఫార్మాలో డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ ని కూడా మనం రికమెండ్ చేయడం జరిగింది. రీటైల్ సెక్టర్ దానికి సంబంధించినప్పటికీ డిమార్ట్ ని రీసెంట్ గా మనం రికమెండ్ చేస్తాము. అదేవిధంగా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ వస్తే కెనరా బ్యాంక్ మనకి 500 పైన మనం ఎక్కడైనా సరే మార్కెట్ లో టేక్ ఆఫ్ అయినట్టు మనం బై చేయమని చెప్పాము. ఈ రోజున 570, 560 పై నుంచి మనకి ఏ ప్రైస్ ఉన్నప్పుడు కూడా మార్కెట్ లో 600, 620 విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్ వెళ్ళడానికి 1 వీక్ లో వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఈ విధంగా మనకి ఇంట్రాడేలో కూడా ట్రేడ్ చేసుకుని మనకి ముందుకు వెళ్ళడానికి మంచి స్కోప్ ఉన్నటువంటి స్టాక్స్ మనం ఇప్పుడు వరకు డిస్కస్ చేసుకుందాం. రైట్. ఈరోజు రికమెండేషన్స్కి వచ్చేప్పటికి చోళమండలం ఫైనాన్స్, నౌకరీ, మ్యాన్కైండ్, జొమాటో అండ్ కేపీఆర్ మిల్ కనిపిస్తున్నాయండి. యా యా చోళమండలం ఫైనాన్స్ ఏదైతే మార్కెట్ లో బ్రేక్అవుట్ వచ్చిందో 1130 దగ్గర నుంచి 1130 అబోవ్ మనకి మార్కెట్ లో టేక్ ఆఫ్ అవుతున్నట్టు మనం బై చేయమని చెప్పాము. అదేవిధంగా ఒక కపుల్ ఆఫ్ వీక్స్ ఉంటే కానీ దాంట్లోంచి మనకి మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. నౌకరీ.com కూడా మనకి ఏదైతే నౌకరీ ఏదైతే మార్కెట్ లో ఒక టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి 5,400 పైన మార్కెట్ లో ఎక్కడ సస్టైనిటీ వచ్చినప్పుడు కూడా నిన్నటి రోజు నాకు వచ్చే హెవీగా 200 నుంచి 500 వరకు కూడా ఒక 200 నుంచి 300 పాయింట్స్ హెవీగా పెరగడం వల్ల ఒక రిట్రెస్మెంట్ లో కిందకు వచ్చినప్పుడు కూడా 5,400 అబోవ్ మార్కెట్ లో మీరు ఎక్వైర్ చేయగలిగితే విత్ ఇన్ మనకి 15 డేస్ నుంచి 1 మంత్ లోనే మంచి రిటర్న్ ఇవ్వడానికి మంచి అవకాశం ఉన్నటువంటి స్టాక్. అదేవిధంగా మ్యాన్కైండ్ ఫార్మాలో గత లాస్ట్ ఏదైతే ఒక 1 మంత్ గా కన్సాలిడేషన్ గా ట్రేడ్ అవుతుందో ఒక 1 మంత్ 2 మంత్స్ నుంచి అది ఏదైతే 2,290 దగ్గర మనకి ఏదైతే బ్రేక్అవుట్ వచ్చిందో 2,200 దగ్గర అక్కడి నుంచి మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా మనకి జొమాటో కూడా ఈ రోజు మనం రికమెండ్ చేస్తాము. జొమాటో ఆల్రెడీ ఏదైతే మార్కెట్ లో ఒక బ్రేక్అవుట్ తీసుకున్న 165 దగ్గర నుంచి టేక్ ఆఫ్ అవుతుందో అక్కడి నుంచి ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్ అన్నట్టుగా చెప్తున్నాం. ఇది ఒక 3 మంత్స్ నుంచి 6 మంత్స్ హోల్డ్ చేయగలిగితే దీంట్లో ఒక 25% నుంచి 30% వరకు మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి మంచి స్కోప్ అయితే కనిపిస్తుంది. సో జొమాటో బాగానే ప్రామిసింగ్ గానే కనిపిస్తుందండి. 25 to 30% అంటే మంచి రిటర్న్స్ ఆల్రెడీ మనం 160 దగ్గర నుంచి అది బై అండ్ హోల్డ్ లో చెప్తూ ఉన్నారు. ఇంకా 4-5 సెషన్స్ గా మీరు చెప్తా ఉన్నారు. అండ్ మ్యాన్కైండ్ అండ్ కేపీఆర్ మిల్ ఈ రెండు కూడా కేపీఆర్ మిల్స్ లో కూడా మనకి ఏదైతే బ్రేక్అవుట్ వచ్చిందో 800 అబోవ్ మనకి మార్కెట్ లో బ్రేక్అవుట్ వచ్చిన దగ్గర నుంచి కూడా మనం బై చేయమని చెప్తున్నాం. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ మనకి ఇది టేక్ ఆఫ్ తీసుకుంది. ఇక్కడ నుంచి కూడా మనకి ఏదైతే 950 అండ్ 980 రూపీస్ లో టార్గెట్ తోటి మనం ఇది బై చేసినట్టయితే విత్ ఇన్ కపుల్ ఆఫ్ వీక్స్ ఉండగలిగితే ఒక 15 డేస్ నుంచి 1 మంత్ హోల్డ్ చేయగలిగితే మంచి లాభాలు ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.
అదేవిధంగా మ్యాన్కైండ్ ఫార్మాలో కూడా మనకి 3 months నుంచి 6 months వరకు హోల్డ్ చేయగలిగితే, ఏదైతే నవంబర్ లో మనం మ్యాన్కైండ్ ఫార్మా 1800 దగ్గర రికమెండ్ చేస్తే ఈ రోజున 2300 రూపీస్ ట్రేడ్ అవుతుంది. అంటే 25-30% ఆల్రెడీ విత్ ఇన్ 3 months నుంచి 4 months లో ట్రేడ్ అయ్యింది, మనకి లాభం తీసుకుంది. ఇది మళ్ళా ఇంకా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి సుమారుగా 3000 రూపాయలు పైకి వెళ్ళడానికి స్టాక్ స్కోప్ ఉన్నటువంటి స్టాక్ మ్యాన్కైండ్ ఫార్మా. ఇలాంటి దాంట్లో ఇన్వెస్టర్స్ ఒక 3 months నుంచి 6 months కి ఇన్వెస్ట్ చేసుకోగలిగితే అధిక లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ మ్యాన్కైండ్ ఫార్మా గురించి చెప్పారు, కేపీఆర్ మిల్స్. అండ్ చూడబోతే అండి ఇంకా కొన్ని క్వరీస్ ఉన్నాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ గురించి అడుగుతున్నారు, అండ్ అలాగే అల్ట్రాటెక్ సిమెంట్, ఇంకా సనోఫీ ఈ డాక్టర్ రెడ్డిస్ ఏదైతే మార్కెట్ లో 6500 వరకు కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ అయి వెళ్ళిన తర్వాత ఏదైతే మనకి నవంబర్ లో మనం రికమెండ్ చేసినప్పుడు ఇది 5500 రూపీస్ దగ్గర నుంచి 6500 రూపీస్ వరకు కూడా ఈ మార్చ్ లో ఎంటర్ అయిన తర్వాత అక్కడ నుంచి కొంచెం మార్కెట్ లో కన్సాలిడేషన్ అయి డౌన్ ట్రెండ్ వరకు రావడం జరిగింది. ఇక్కడ మళ్ళీ 6100 దగ్గర కన్సాలిడేషన్ అయి మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఫార్మా సెక్టర్ ఇది మార్కెట్ లో పెరిగిన తర్వాత ఒక రిట్రెస్మెంట్ అనేది కామన్ ఇది. దీంట్లో మళ్ళీ మార్కెట్ లో టేక్ ఆఫ్ అవుతుంది కాబట్టి మళ్ళీ అక్యుములేట్ చేసుకోవడానికి మంచి స్కోప్ అనేటువంటి స్టాక్. అదేవిధంగా మీరు అల్ట్రాటెక్ సిమెంట్ ఒకటి అడిగారు. అల్ట్రాటెక్ సిమెంట్ ఈ రోజు ఇంట్రాడేలో ట్రేడ్ చేసుకోవడానికి కూడా మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి మంచి బ్రేక్అవుట్ వచ్చినటువంటి స్టాక్ ఇది. ఏదైతే 9650 పైన మార్కెట్ లో సస్టైన్ అంతా కూడా మార్కెట్ లో ఎటువంటి డాక్ లేదు. లాస్ట్ 2 days నుంచి కూడా మనం ఏదైతే బ్రేక్అవుట్ వస్తుంది ఇది మార్కెట్ లో ఒక 10,500 వెళ్ళిన తర్వాత కరెక్షన్ తీసుకుని 9,500 నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అవుతున్న స్టాక్ అని మనం రికమెండ్ చేయడం జరిగింది. ఇది లాస్ట్ ఒక 6 months నుంచి ఒక 5 to 6 months నుంచి చూసుకున్నట్టయితే 8000 రూపీస్ దగ్గర నుంచి 10,500 వరకు 25% పెరిగిన తర్వాత ఒక కరెక్షన్ తీసుకుని మళ్ళీ టేక్ ఆఫ్ అవుతున్న స్టాక్ ఇది. సిమెంట్ రంగంలో చెప్పుకోవాలంటే ఒక యూనిక్ స్పెసిఫికేషన్స్ ఉండి ఆ సిమెంట్ రంగంలో రారాజుగా చెప్పుకోవచ్చు మరి ఈ స్టాక్స్ ని. మంచి క్యాపిటలైజేషన్ తోటి ఒక 2 lakhs to 3 lakhs క్యాపిటలైజేషన్ ఉండి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉన్నటువంటి ప్రోడక్ట్ లో దీన్ని కూడా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఈ ఇండస్ట్రియల్ దానికి సంబంధించిన దాంట్లో ఈ స్టాక్ ని మనం బై చేసుకుంటే అధిక లాభాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అండ్ అలాగే దీంతో పాటు సనోఫీ అడుగుతున్నారండి. సనోఫీ అయితే ప్రస్తుతానికి అయితే ఈ స్టాక్ లో అంత పెద్ద మనం బై చేసి హోల్డ్ చేసుకోవాల్సినట్టే లేదు. సంథింగ్ ఏదో న్యూస్ బేస్డ్ నడుస్తుంది కాబట్టి ఆల్రెడీ 9250 దగ్గర నుంచి ఒక 1 month గా డ్రాస్టికల్ గా మార్కెట్ పడతానే వచ్చింది. కొంచెం పుల్ బ్యాక్ వచ్చినప్పుడు కూడా దీంట్లో మనకు ఫండమెంటల్స్ తెలుసుకోకుండా ఇలాంటి స్టాక్స్ లో మనం అప్పుడే వెళ్ళడానికి అవకాశం అయితే లేదు. నెక్స్ట్ వచ్చేప్పటికి డాక్టర్ రెడ్డిస్ చెప్పారు, అల్ట్రాటెక్ చెప్పారు, అండ్ ఎఫ్ఎంసీజీకి వచ్చేప్పటికి బ్రిటానియా గురించి అడుగుతున్నారండి. సార్ బ్రిటానియా స్టాక్ ఏదైతే మార్కెట్ లో ఒక 2 months గా అంటే ఆల్మోస్ట్ జనవరి దగ్గర నుంచి కూడా కన్సాలిడేషన్ డౌన్ ట్రెండ్ ఉంది. కానీ ఈ స్టాక్స్ లో బ్రిటానియా 5000 అబోవ్ అయితేనే తప్ప అదర్వైజ్ మార్కెట్ లో ప్రస్తుతానికి అయితే మనకి బై చేయడానికి అంత స్కోప్ అయితే కనిపించట్లేదు. కానీ దీంట్లో వాలటాలిటీ ఎక్కువగా ఉంటుంది. ఈ స్టాక్ లో వాలటాలిటీ ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఓవరాల్ గా అయితే మాత్రం మనకి లాస్ట్ మార్చి ఏప్రిల్ దగ్గర చూసినట్టయితే ఇది 3000 రూపాయల స్టాక్ 3000 దగ్గర నుంచి 3200 దగ్గర నుంచి 5200 వరకు కూడా మార్కెట్ లో పెరిగిన స్టాకే. కానీ దీంట్లో ఏంటంటే కొంచెం అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటాయి. కొంచెం ఎందుకంటే సీజనల్ బిజినెస్ ఎక్కువగా ఉండటం వల్ల కొంచెం దీంట్లో ఆ మాత్రం ఒడిదుడుకులు తట్టుకోగలిగితే మార్కెట్ లో అయితే ఈ రేట్ లో కూడా మనకి బై చేసుకోవచ్చు. ఓవరాల్ గా ఫ్రెష్ గా ఎంట్రీ అయితే మాత్రం 5000 పైనే దీన్ని తీసుకుంటేనే మనకి ఇమీడియట్ గా మనం ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ రెండోది మారుతి సుజుకి అండ్ అదానీ పవర్, ఒకటి ఆటోమొబైల్ అండ్ ఎనర్జీ సెక్టర్, ఈ రెండింటి గురించి కూడా చాలా మంది అడుగుతున్నారండి. అదానీ పవర్, అవునండి, అదానీ గ్రీన్, అదానీ పవర్ చూసుకున్నట్టయితే మనకి ఏదైతే లాస్ట్ నవంబర్ లో మనం రికమెండ్ చేసినప్పుడు ఈ స్టాక్ మనకి ఏదైతే 350 దగ్గర ఇది మనం రికమెండ్ చేస్తాము, ఇది ప్రజెంట్ అయితే 500 దగ్గర వరకు వెళ్ళింది. 520 రూపీస్ నడుస్తుంది. ఇక్కడ కొంచెం దీంట్లో అదానీ పవర్ లో అయితే కొంచెం స్తబ్దత అయితే కనిపిస్తుంది. పవర్ సెక్టర్ దానికి సంబంధించిన దాంట్లో టొరంటో పవర్ కానీ టాటా పవర్ కానీ షిఫ్ట్ అవడం బెటర్. ప్రస్తుతానికి అయితే అదానీ పవర్ లో మనకు అంత పాజిటివ్నెస్ అయితే కనిపించట్లేదు టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. స్టాక్ ఏదో అడిగారు. అదేనండి. దాంతోపాటు మారుతి సుజుకి అండి. మారుతిలో మనకి 10,500 దగ్గర మనకి బ్రేక్అవుట్ వచ్చిన దగ్గర నుంచి కూడా మనం టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు మనం రికమెండ్ చేయడం జరిగింది ఫిబ్రవరి 1st week లో. అక్కడి నుంచి మార్కెట్ లో ఇది మళ్ళీ ఎక్కడ కూడా వెనక్కి చూడకుండా అప్పుడు ప్రజెంట్ అయితే 12,500 లో నడుస్తుంది. ఎనీ డిప్ యూ కెన్ బై. ఆటోమొబైల్ సెక్టార్ ప్లస్ అందులోనూ కూడా మంచి బ్రేక్అవుట్, టెక్నికల్ బ్రేక్అవుట్ ని మనం 10,500 దగ్గర మనం రికమెండ్ చేయడం జరిగింది. ఇది ఆ సెక్టర్ లో మారుతి 4-wheelers దాంట్లో కానీ ఆటోమొబైల్ సెక్టర్ లో కానీ ఎటు చూసుకున్నప్పుడు కూడా మంచి ప్రోగ్రెస్ ఉన్న స్టాక్. ఇటువంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ కి ఎటువంటి టాక్ లేదు.
హ్యాపీగా తీసుకోవచ్చు. ఇక్కడ ఆటోమొబైల్ సెక్టార్ లో ఇంకా మనకి మారుతితో పాటు రికమెండ్ చేసుకోవాలనుకుంటే టాటా మోటార్స్, అదేవిధంగా టీవీఎస్ మోటార్స్. టీవీఎస్ మోటార్స్ కూడా లాస్ట్ ఇయర్ కూడా మనకి చాలా ట్రమెండస్ రిజల్ట్ ఇచ్చింది. మనకి లాస్ట్ మనం ఏదైతే సెప్టెంబర్ లో మనం ఏదైతే మనం రికమెండ్ చేసుకున్నామో టీవీఎస్ మోటార్స్ ని ఏదైతే 1400 మనం రికమెండ్ చేసుకుంటే 2300 వరకు కూడా ఆల్మోస్ట్ వాళ్ళు 50% మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళినటువంటి స్టాక్ ఇది టీవీఎస్ మోటార్స్. టాటా మోటార్స్ అయితే ఇంక ఎవర్ గ్రీన్ మనకి లాస్ట్ 1 year గా మనకి ఏ విధంగా పెర్ఫామ్ చేస్తున్నారో అంతా కూడా మనం ఆల్రెడీ చూస్తున్నాము. లాస్ట్ నవంబర్ లో కూడా మనకి ఏదైతే 650 దగ్గర మనం రికమెండ్ చేసుకున్నాం 600 650 దగ్గర ఇప్పుడు 1050 దగ్గర నడుస్తుంది. అదే టీవీఎస్ మోటార్స్, అదేవిధంగా టాటా మోటార్స్, బజాజ్ ఆటో, ఐషర్ మోటార్స్, మారుతి ఈ ఆటోమొబైల్ దానికి సంబంధించిన ఈ 5 స్టాక్స్ కూడా ఎటువంటి డోకా లేదు. ఆల్రెడీ మార్కెట్ లో ఒక 4-5 months కానీ 50% పెరిగింది. ఇంకా 50 to 100% కూడా మంచి స్కోప్ ఉన్నటువంటి సెక్టార్ ఆటోమొబైల్ సెక్టార్. అందులో కూడా ఈ 5 స్టాక్స్ లో కూడా మనకి ఏదైతే టాటా మోటార్స్, టీవీఎస్ మోటార్స్, బజాజ్ ఆటో, మారుతి సుజుకి అండ్ ఐషర్ మోటార్స్ ఈ 5 స్టాక్స్ లో కూడా మనకి ఎటువంటి డోకా లేదు. ఆటోమొబైల్ సెక్టార్ లో మనకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎలాంటి స్టాక్స్ లో మీరు అక్యుములేట్ చేసుకుంటే అది సిప్ మోడల్లోనా లేకపోతే లంసమ్మా లేకపోతే ఎలాగన్నా మీరు ప్లాన్ చేసుకుని దాని ప్రకారం మనకి ఆటోమొబైల్ సెక్టార్ లో ఇన్వెస్ట్ చేసుకోగలిగితే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎనర్జీ సెక్టర్లోనే వచ్చేప్పటికి ఓఎన్జీసీ గురించి అడుగుతున్నట్టు ఆయిల్ అండ్ ఎనర్జీ ఓఎన్జీసీ ఒకటి, తర్వాత బ్యాంకింగ్లో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ రెండింటికి సంబంధించిన క్వైరీస్ ఉన్నాయండి. ఓఎన్జీసీ లాస్ట్ మనకి ఏదైతే నవంబర్ నుంచి కూడా మనకి 190 రూపీస్ దగ్గర నుంచి కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని 280 వరకు కూడా ట్రేడ్ అయింది. కానీ ఇక్కడ కొంచెం కన్సాలిడేషన్ అవుతుందండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మార్కెట్ లో ఓఎన్జీసీ ఆల్రెడీ స్టాక్స్ ఉంటే హోల్డ్ చేయాలి తప్ప ఫ్రెష్ గా తీసుకోవడానికి అయితే కొంచెం టైం తీసుకోవాలి. ఎందుకంటే కొంచెం కన్సాలిడేషన్ లో ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నది. అదేవిధంగా ఓఎన్జీసీతో పాటు ఇంకొక స్టాక్ మీరు ఓఎన్జీసీతో పాటు ఎస్బీఐ లైఫ్ అండి. ఎస్బీఐ లైఫ్ ఎస్ సార్ ఎస్బీఐ లైఫ్ వచ్చేటప్పటికి ఎస్బీఐ లైఫ్ వచ్చేటప్పటికి కొంచెం ప్రస్తుతానికి అయితే కొంచెం స్తబ్దంగా ఉన్నదని స్టాక్ ఇది. అంటే మార్కెట్ లో ఇది ఒక 1100 రూపీస్ దగ్గర నుంచి 1500 రూపీస్ వరకు కూడా ఒకే స్టేజ్ లో ఒక బాగానే టేక్ ఆఫ్ తీసుకున్నప్పుడు కూడా ఒక 6 months కాదు. కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం కొంచెం కన్సాలిడేషన్ లో ఉండే అవకాశం ఎక్కువ ఉంది. ఇలాంటి దాంట్లో ప్రస్తుతానికి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అక్యుములేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ జస్ట్ వెయిట్ అండ్ సీ అంతే. నెక్స్ట్ అండి ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్. ఐసిఐసిఐ బ్యాంక్ ఈ రోజు కూడా మనం బెట్ చేసుకోవచ్చు. ఈ రోజు కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ అయ్యి మంచి ప్రాఫిట్స్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పుకున్నాం. మనం ఆల్రెడీ మనం ఏదైతే 1090 దగ్గర నుంచి మనం రికమెండ్ చేస్తానున్నప్పుడు 1100 వరకు కూడా 10 రూపీస్ ఆల్రెడీ పెరిగింది. మార్కెట్ లో ఈ రోజు అది లీడ్ చేసే దాంట్లో ఐసిఐసిఐ బ్యాంక్ కూడా మనం చెప్పుకోవచ్చు. అదే పవర్ గ్రిడ్ మనకి ఈ రోజు మన ఇంటర్నెట్ ట్రేడ్ చేసే దాంట్లో ఎనర్జీ సెక్టర్ లో టాటా పవర్ అండ్ పవర్ గ్రిడ్ కూడా చెప్పాం. పవర్ గ్రిడ్ ఈ రోజు అయితే 272 దగ్గర మనకి బ్రేక్అవుట్ వచ్చింది. ఇప్పుడు 276 నడుస్తుంది. మార్కెట్ లో ఈ రోజు కొంచెం పాజిటివ్ అట్మాస్ఫియర్ లో ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. మురళి అనే కాలర్ అండి నెల్లూరు నుంచి లైన్ లో ఉన్నారు, మీతో మాట్లాడతారు. మురళి గారు మాట్లాడండి. మురళి గారు సార్ నమస్తే సార్. నమస్తే నమస్తే సార్ బీపీసీఎల్ హోల్డ్ చేయొచ్చా? బీపీసీఎల్ లో యాక్చువల్గా అయితే ఒక నిమిషం సార్, మనకి మార్కెట్ లో ఇది అంటే ఒక రిట్రెస్మెంట్ గానే తీసుకోవాలి సార్. బీపీసీఎల్ కానీ ఓఎన్జీసీ కానీ హెచ్పిసిఎల్ కానీ ఇవన్నీ కూడా మళ్ళీ ఒక టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కానీ మీ దగ్గర హోల్డ్ చేసి స్టాక్స్ హోల్డ్ చేసి ఉంటే 555 దగ్గర 555 దగ్గర మాత్రం స్టాప్ లాస్ పెట్టండి. ఓకే సార్. 555 దగ్గర స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేసుకోండి. మళ్ళీ ఇది 650 బ్రేక్ చేసి పైకి వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. టెక్నికల్ గా చూసుకుంటే మన ఇది నవంబర్ లో 350 దగ్గర నుంచి కూడా మనం రికమెండ్ చేస్తాను ఉన్నది వెళ్ళి ఇప్పుడు ఇది ఆల్రెడీ 650 వరకు కూడా వెళ్ళింది. దీంట్లో రిట్రెస్మెంట్ లో భాగంగానే మనం తీసుకుని 555 దగ్గర మీరు స్టాప్ లాస్ మెయింటైన్ చేయగలిగినట్లయితే మళ్ళీ ఇది టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. సార్ 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 ఓలెక్ట్రా సార్. ఒలెక్ట్రా హోల్డ్ చేయండి సార్. ఒలెక్ట్రా దానికి మనకి మార్కెట్ లో కొంచెం మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఒలెక్ట్రా స్టాక్ అయితే ఇప్పుడు ఆల్రెడీ మనం ఇందులో బాగా రిట్రెస్మెంట్ లో భాగంగానే మనం కూడా చెప్పాం 600 రూపీస్ ఉన్నా సరే అక్కడ నుంచి ఎక్వైర్ చేయాలి. ఈ రోజు మళ్ళీ 1935 నడుస్తుంది. మళ్ళీ హోప్ ఏంటంటే ఇది మళ్ళీ 2200 బ్రేక్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నిన్న కూడా చాలా ఒక స్వింగ్ నిన్న కూడా చాలా మంచి 1750 దగ్గర నుంచి 1800 50 to 60 పాయింట్స్ నిన్న కూడా ఒక మంచి పాజిటివ్ అట్మాస్ఫియర్ ఇచ్చింది. కాబట్టి మళ్ళీ టేక్ ఆఫ్ అయ్యి మళ్ళీ 2200 బ్రేక్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. జేఎస్డబ్ల్యూ స్టీల్ సార్. జేఎస్డబ్ల్యూ స్టీల్ ఎస్ సార్. జేఎస్డబ్ల్యూ స్టీల్ అయితే మాత్రం కొద్ది రోజులు ఆగండి సార్. ప్రజెంట్ అయితే కొంచెం ఎక్కువ కన్సాలిడేషన్ ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది.
దాంట్లో మనకి ఏదైతే 850 పైన మార్కెట్ సస్టైన్ అవుతే అప్పుడు చూద్దాం. అదర్వైజ్ మీ దగ్గర స్టాక్స్ ఉంటే హోల్డ్ చేయండి. ఫ్రెష్ గా తీసుకోవడానికి అయితే యూ హ్యావ్ టు వెయిట్. ఓకే సార్, థ్యాంక్ యూ, నమస్తే సార్. రైట్, థ్యాంక్ యూ మూర్తినాయుడు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ రోజు అయితే మూర్తినాయుడు గారి సెషన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ మీద దృష్టి పెట్టండి. మిగిలినవన్నీ కొంత డౌన్ ట్రెండ్లో ఉన్నాయి కాబట్టి మళ్ళీ నెక్స్ట్ వీక్ వీ కెన్ ఫోకస్ అపాన్ ది అదర్ థింగ్స్, అంటే ఈవెన్ ఆటోమొబైల్ అండ్ ఎనర్జీ సెక్టర్ అనేది కూడా మూర్తినాయుడు గారి సెషన్. హోప్ రేపు మార్కెట్కి సెలవు ఉండే అవకాశం ఉన్నట్టుంది. మూర్తినాయుడు గారు, ఆమె కరెక్ట్? అవునండి, రేపు గుడ్ ఫ్రైడే. సో ఇంకా మళ్ళీ సోమవారం మార్కెట్ సందర్భంగా మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.